అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. ఈరోజు అసెంబ్లీలోకి నందమూరి బాలకృష్ణ మద్యం మత్తులో అసెంబ్లీలోకి వచ్చి ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నాడు. ఆ బాలకృష్ణ అనేవాడు ఏం మాట్లాడాడో ఒకసారి చూసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే సైకోగాడు అంటూ సంబోధిస్తూ మాట్లాడాడు ఈ మెంటల్గాడు. గతంలో బాలకృష్ణకి మెంటలోడని చెప్పి, బాలకృష్ణ పిచ్చోడని చెప్పి గతంలో డాక్టర్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ ఏ సందర్భంలో ఇచ్చాడో కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. బాలకృష్ణ వాళ్ళ ఇంట్లో బెల్లంకొండ సురేష్ అనేటువంటి వ్యక్తి మీద కాల్పులు జరిపాడు. ఈ బెల్లంకొండ సురేష్ అనేటువంటి వ్యక్తి మీద ఏ సందర్భంలో కాల్పులు జరిపారో కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ బాగా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఆ సందర్భాన్ని మాట్లాడుకుంటే అంత బాగుండదని చెప్పి నా అభిప్రాయం. ఇతను కాల్పులు జరిపినప్పుడు ఈ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఎంత మేలు చేసిందో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా? చెప్పు. నిజం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతిరోజు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు నిత్యం రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోకి దండం పెట్టవలసినటువంటి వ్యక్తి ఈ బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి. నందమూరి బాలకృష్ణ సభ్య సమాజంలో ఉండటానికి అర్హుడు కాదు. ఎందుకంటే ఇతను మెంటలోడని చెప్పి గతంలోనే సర్టిఫికేట్ ఉంది. ఈ వ్యక్తి సభ్య సమాజంలో ఉంటే ఈ సమాజానికి చాలా ప్రమాదకరం అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ బాలకృష్ణ ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా బూతులు తిడతాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మాట్లాడతాడో కూడా తెలియదు. ఇతనికి ఒళ్ళంత గర్వం, ఇతనికి ఒళ్ళంత బలుపు, ఇతను ఎంత గర్విష్ట అంటే ఇతనికి చాలా అహంకారం కూడా ఉంది. అహంకారం ఉంది, గర్వం ఉంది, ఒళ్ళంతా బలుపు ఉంది. కాబట్టి ఇతను ఏ విధంగా ఎవరిని ఎప్పుడు ఎట్లా బూతులు తిడతాడో కూడా తెలియదు. చాలా సందర్భాల్లో మనం చూసాం, అభిమానులు చాలాసార్లు ఇతనితో సెల్ఫీ దిగుదామని వస్తారు. పాపం ఆ వచ్చిన వ్యక్తులను బండబూతులు తిడతాడు. ఎట్లా తిడతాడంటే ప్రజలందరూ ఉండగానే మీడియా ముందే ఇష్టం వచ్చినట్లుగా బండబూతులు తిట్టి చెంపల మీద ప్యాట్ 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 కొట్టి వాళ్ళని తోసేస్తూ నెట్టేస్తూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాడు ఈ మెంటల్ బాలకృష్ణ. కొన్ని వేదికల మీద కూడా మనం చూసాం, మహిళల్ని ఏ విధంగా మాట్లాడాడు, మహిళలను కాస్తన్నా గౌరవించకుండా, మహిళలంటే ఏ మాత్రం కూడా రెస్పెక్ట్ లేకుండా, మహిళల మీద కాస్తన్నా కూడా గౌరవం లేకుండా మహిళల్ని ఏ విధంగా అవమానపరిచాడో కూడా మనం చూసాం. ఎవరన్నా అమ్మాయి కనపడితే ముద్దన్నా పెట్టాలి, లేకపోతే డాష్ డాష్ చేసేయాలని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మీడియా ముందు, ప్రజలందరి ముందు కూడా, వేదికల మీద కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ బాలకృష్ణ. కాబట్టి ఇతను ఏ విధంగా వ్యవహరిస్తాడో మనకు తెలియదు. కాబట్టి సభ్య సమాజంలో, ఈ సొసైటీలో, ఈ సమాజంలో బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఉండటానికి అర్హత లేనటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సమాజానికి చాలా ప్రమాదకరం అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణకి చిరంజీవి గారికి ఏం గొడవలు ఉన్నాయో మనకు తెలియదు, లేకపోతే వీళ్ళ మధ్య ఎటువంటి ఆధిపత్య పోరు ఉందో కూడా తెలియదు. ఈరోజు చిరంజీవి గారిని అగౌరవపరుస్తూ, చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానపరిచాడని చెప్పి మాట్లాడుతూ, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు.
దానికి ధీటుగా ఈరోజు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబాన్ని చాలా రెస్పెక్ట్ చేశాడని చెప్పి, చాలా గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించాడని చెప్పి, తన టేబుల్ మీద భోజనం పెట్టి మమ్మల్ని సత్కరించి చాలా గౌరవంగా పంపించాడని చెప్పి చిరంజీవి గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈ సిగ్గులేని బాలకృష్ణ నిస్సిగ్గుగా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మేమేదో అధికారంలో ఉన్నాం కదా, లేకపోతే మేమేదో వీరులు సూరులు తోపులు తురువులు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ మీరేదో మేము అధికారం ఉంది, మేము ఏది మాట్లాడినా మాకేమి ఎదురు లేదనుకుంటే అలాంటి పిచ్చి భ్రమలు పడవద్దని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి మాట్లాడితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను.